తమిళనాడు రాజకీయాల్లో ఏం జరుగుతోంది? విజయ్ గెలిచి సంచలనం సృష్టించారు, చరిత్ర తిరగరాశారు అని దేశమంతా హోరెత్తే లోపే బీజేపీ కేంద్రం వ్యూహాత్మకంగా గవర్నర్ తో విజయ్ కి బ్రేక్ వేయించారు కదా. అంతే, ఒక్కసారిగా నిజ స్వరూపాలు ఒక్కొక్కడివి బయటకు వస్తా ఉన్నాయి. దేశమంతా ఒక రకమైన చర్చ అయితే తెలుగు రాష్ట్రాల్లో సంబడం మరో రకంగా ఉంది కదా. ఆ విజయ్ తిరుగులేని హీరో అన్నారు కదా, ముఖ్యమంత్రి అయిపోతున్నాడు అన్నారు కదా, ఏది అవమానండి చూద్దాం అంటూ రెండు పార్టీలను సమర్థించే వాళ్ళు సోషల్ మీడియాలో పండగ చేసుకుంటా ఉన్నారు. విజయ్ ముఖ్యమంత్రి కాకుండా ఉండటమే వాళ్ళ జీవితాశయం అన్నట్టుగా అదో టైపు ఆనందాన్ని బయట పెట్టుకుంటా ఉన్నారు కదా, చూస్తా ఉన్నాం కదా. ఇంకో పక్కన అసలు గవర్నర్ అతిపెద్ద పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకి ఆహ్వానించకుండా మద్దతిస్తున్న సభ్యుల లిస్ట్ ఇవ్వండి అని అడగొచ్చునా అని చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. నేనైతే ఆ రెండు సందర్భాలతో పాటు మరో విషయం కూడా చెప్తా. ఒకవేళ కేంద్రం గనక గవర్నర్ ద్వారా విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా అడ్డు తగలాలనుకుంటే కొందరిని రంగంలోకి దించి ఏది రజనీకాంత్ లాంటి మహానుభావుల్ని అన్నా డిఎంకేల్ని కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అని ప్రయత్నిస్తే గనక పరిణామాలు ఎలా ఉండొచ్చో ఒక చారిత్రక సందర్భాన్ని, ఉదాహరణని లెక్కలతో సహా చూపించి నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఇలాంటి ఇన్ఫర్మేషన్ అండ్ లాజిక్ మీకు వేరే చోట దొరకపోవచ్చు, ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్. మరి ఆ ఉదాహరణ ఏంటో చూద్దాము. ఇంతకీ కడుపు మంటతో రగిలిపోతున్న వాళ్ళ ఆనందం ఏది, విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోతున్నాడు అని ఆనందంతో కొంతమంది ఉప్పొంగిపోతున్నారు కదా, వాళ్ళు ఎంతసేపట్లో చల్లారిపోయే అవకాశం ఉందో కూడా మనం చెక్ చేద్దాం. అంటే ఇందులో రాజ్యాంగపరమైన టెక్నికాలిటీస్ ఉన్నాయి, మనిషి స్వభావాలు ఎలా ఉంటాయి, సూపర్ స్టార్లు అని చెప్పుకునే వాళ్ళు కూడా రాజకీయాల్లో ఎలాంటి బుద్ధి చూపిస్తారు అనేది మాట్లాడుకుందాం. దాంతోపాటు నేను చెప్తానన్న ఎగ్జాంపుల్, ఈ మూడు డీటెయిల్గా చూద్దాం. విజయ్ అమాంతం పార్టీ పెట్టగానే కొద్ది నెలలు ప్రచారం చేసే 108 సీట్లు సాధించాడు. అద్భుతం. ఎవరితోనూ పొత్తు లేకుండా అందరినీ ఎదిరించి ఎన్ని సవాళ్లు వచ్చినా గానీ ఢీ కొట్టి నిలబడ్డాడు అని దేశమంతా పొగుడుతా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో అయితే మరో రకం చర్చ కదా. విజయ్ పార్టీ టీవీకేని ఇక్కడ జనసేనతో పోల్చి జనసేన ఎందుకు సింగిల్ గా పోటీ చేయలేకపోతుంది అని జనం మాట్లాడుకుంటున్నారు. పైగా పోటీ చేస్తే 2019లో 6% వచ్చినాయా, జనసేనతో పోలిస్తే విజయ్ కి మరో 29% ఎక్కువ వచ్చిందా, అన్ని సీట్లు వచ్చినాయా అని మాట్లాడుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ సొంతంగా పోటీ చేసి ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయారు అని మాట్లాడడం కనపడింది కదా. అందుకోసం ఇప్పుడు విజయ్ కి గవర్నర్ బ్రేక్ వేయగానే టీడీపీని సమర్థించే వాళ్ళైనా జనసేనకి మద్దతు పలికే వాళ్ళైనా కానీ ఒక రకమైన ఆనందం పొందుతూ ఉన్నారు, సంబరాలు చేసుకునే ధోరణిలోకి వెళ్ళిపోయారు. అరే విజయ్ గెలిచేశాడు, ముఖ్యమంత్రి అయిపోయాడు అన్నారు కదరా, ఎక్కడవుతున్నాడు అని విచ్చలవిడి కామెంట్లు చేయడము, వికటాట్టహాసాలు చేయడం కనపడతా ఉంది. ఈ ఆనందం ఎంతకాలం ఉంటది? అసలు గవర్నరు కేంద్రం విజయ్ని అడ్డుకోవాలనుకుంటేనో లేదంటే డిఎంకే, అన్నా డిఎంకే లాంటి పార్టీల్ని కలిపి ఒక అసహజమైన ఈక్వేషన్ కి తెర తీయాలనుకుంటేనో పరిణామాలు ఎలా ఉండొచ్చు అది మాట్లాడుకుందాం. దానికంటే ముందు అసలు గవర్నర్ అతిపెద్ద పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు పిలిచి ఆ తర్వాత ఏది ప్రమాణ స్వీకారం తర్వాత కదా బలం నిరూపించుకోవాలి అసెంబ్లీలో అని ఆదేశించాలి కదా. అలా కాకుండా ముందే మీకు మద్దతిస్తున్న సభ్యుల లిస్ట్ ఇవ్వండి అని అడగొచ్చునా అని చాలా మంది అంటున్నారు. కొన్నిసార్లు విచక్షణాధికారం అంటే అలాగే ఉంటుంది. రాజకీయంగా గవర్నర్ యాక్టివేట్ కావాలనుకున్నప్పుడు, అడ్డుపుల్ల వేయాలనుకున్నప్పుడు అడగొచ్చు. కొంతమంది మాట్లాడుతున్నారు ఇప్పుడు 2017లో గోవాలో అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ అవతరించింది, ఆ పార్టీని కాదని బీజేపీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించారు చూసారా అంటూ ఎగ్జాంపుల్స్ కోట్ చేస్తున్నారు. ఇంకొందరేమో వాజ్పేయి ప్రభుత్వం 13 రోజులకు పడిపోయింది కదా 30 ఏళ్ల నాడు, అలాంటి పరిస్థితుల్ని గుర్తు చేస్తూ ముందు జాగ్రత్తగా హార్స్ ట్రేడింగ్ జరగకుండా ఏది గోడలు దూక్కుండానట ముందే మద్దతిస్తున్న సభ్యులు చిట్టా అడిగారట. అబ్బా ఏం లాజికల్ అండి. ఇవాళ రేపట్లో గోడలు దూకటము, ఎదుటి పార్టీని చీల్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం హీరోయిజంగా చలామణి అవుతా ఉంది కదా. మహారాష్ట్రలో చూశాం కదా, శివసేనకి ఎన్సీపీకి 2 ప్రాక్సీలు క్రియేట్ చేసింది ఎవరు? మధ్యప్రదేశ్లోను కర్ణాటకలోను అమాంతం కాంగ్రెస్ ని చీల్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఎవరు? మరి ఇలాంటప్పుడు నిబంధనలు అడ్డురాలా? సరే, ఇప్పుడు గవర్నర్ మద్దతిస్తున్న సభ్యులు లిస్ట్ అడిగారు కదా, నెక్స్ట్ ఏం జరగచ్చు? ఇంకో పక్క నుంచి ఇప్పటి వరకు కొట్టుకు చచ్చిన అన్నా డిఎంకే ఈ రెండు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయిట. ఇది కొత్త శత్రువు విజయ్ వచ్చాడు కాబట్టి వీళ్ళిద్దరూ చేతులు కలుపుతారు. కలిపితే మాత్రం ఏమవుతుంది? ఆ రెండు పార్టీలు అంటే ఆ కూటమిలో ఉన్న పార్టీలు ఆ రెండు కూటమిలో కలిసినా గానీ విజయ్ పార్టీతో పోలిస్తే 1-2 సీట్లు తగ్గుతున్నాయిట. ఇదిగో చూడండి కంపారిజన్. అయినా గానీ విజయ్ని అడ్డుకోవడానికి ఇలాంటి ఈక్వేషన్స్ తెర మీదకి తెస్తున్నారు. చాలా ఆశ్చర్యకరంగా
పరంగా రజనీకాంత్ మీడియేషన్ చేస్తున్నారు అన్నా డిఎంకేకి డిఎంకేకి మధ్య అనే చర్చ తమిళనాడులోనే కాదు దేశమంతా జరుగుతూ ఉంది. రజనీకాంత్ డిఎంకే అధినేత స్టాలిన్ తో సమావేశమయ్యారు పబ్లిక్ గానే. ఆ తర్వాత అన్నా డిఎంకేతో మాట్లాడారు అనే సౌండ్ ఇప్పుడు గట్టిగా వినపడుతోంది. వీళ్ళిద్దరూ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అనే ఉత్సాహం ఉత్సుకత రజనీకాంత్ ఎందుకు? ఆయన కంటే 25 ఏళ్లు చిన్నోడైన విజయ్ ఆయన కంటే ఎక్కువ ప్రభావం చూపించి రాజకీయాల్లోకి వచ్చి తెగింపు ధైర్యంతో ముఖ్యమంత్రి అయిపోతున్నాడు. ఆయన్ని అడ్డుకోవాలి, విజయ్ని అడ్డుకోవాలి అనే అంతకు మించిన కారణాలు ఏముంటాయి? అంతే అనుకోవాలా? ఒకవేళ రజనీకాంత్ అలాంటి ప్రయత్నాలు చేయడమే నిజమైతే అంతే కదా, అంతకు మించి లాజిక్ ఏముంటుంది? పైగా ఇక్కడ ఇంకో విషయం, రజనీకాంత్ ఇలా రాజకీయ పరమైన విషయాల్లో మీడియేషన్ చేయడము ఎండార్స్ చేయడం అనేది ఇప్పుడు కొత్త విషయమేం కాదు. 1995లో చంద్రబాబు ఎన్టీఆర్ నుంచి అధికారాన్ని హస్తగతం చేసుకున్నప్పుడు చంద్రబాబే సరైన నాయకుడు అని ఎండార్స్ చేసిన వాళ్ళలో రజనీకాంత్ ముఖ్యుడు. మోహన్ బాబు అప్పుడప్పుడు ఈ విషయాన్ని క్లెయిమ్ చేస్తుంటారు ఇప్పటికీ. పైగా చంద్రబాబు తోడలుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఒక చరిత్ర కొన్ని నిజాలు అనే పుస్తకంలో ఈ విషయాన్ని ప్రత్యేకంగా రాశారు. మీలో చాలా మంది చదివి ఉంటారు కదా. అంటే రాజకీయ పరమైన విషయాల్లో రజనీకాంత్ ఇలాంటి ఉత్సాహం చూపించడం ఇదేం మొదటిసారి కాదు, అంతే కదా అనుకోవాలి. ఆయన సొంతంగా పార్టీ పెట్టాలంటే 30 ఏళ్ళు ఆలోచించి మన వల్ల కాదని తప్పుకుని ఉండొచ్చు, కానీ మీడియేషన్ ఏముంది, బ్రహ్మాండంగా చేయొచ్చు, చేస్తారు అనుకోవాలేమో, అంతే కదా. ఇక నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా, చారిత్రక సందర్భం చూపిస్తా, విజయ్ని అడ్డుకుంటే ఏమవుతుందో చెప్తానన్నాను కదా. అదేంటో తెలుసా? 20 ఏళ్ల నాడు జరిగింది ఈ విషయం. 2005లో బీహార్లో. అక్కడ కూడా ఇంతే, ఏ పార్టీకి మెజారిటీ రాని పరిస్థితుల్లో అంతర్గత కల్లోలం వచ్చింది. 2005 అంటే అప్పటికే యూపీఏ ప్రభుత్వం వచ్చింది. 2004లోనే కేంద్రంలో కాంగ్రెస్ నాయకత్వంలో ప్రభుత్వం నడుస్తూ ఉంది. బీహార్లో 2005లో ఎన్నికలు జరిగితే ఆర్జేడీ అతిపెద్ద పార్టీగా 75 సీట్లతో అవతరించింది. రామ్ విలాస్ పాస్వాన్ పార్టీ ఎల్జేపీ దగ్గర 29 సీట్లు ఉన్నాయి. కాంగ్రెస్ దగ్గర కూడా 10 ఏమో ఉన్నాయి సీట్లు. అంటే ఈ మూడు కలిస్తే మ్యాజిక్ మార్క్ కి దగ్గరలో ఉన్నాయి. ఇంకా లెఫ్ట్ లాంటి చిన్న పార్టీలను కలుపుకుంటే 243 సీట్లు కదా బీహార్ లో, మ్యాజిక్ మార్క్ కి దగ్గరగానే ఉన్నాయి. అయితే రామ్ విలాస్ పాస్వాన్ ఏమనుకున్నారు, ఆర్జేడీని అధికారం చేపట్టనివ్వకూడదు ఎట్టి పరిస్థితుల్లో అని అడ్డు తగిలారు, మద్దతు ఏమన్నారు. పెద్ద మనిషిగా కేంద్రంలో అధికారంలో ఉంది, రాష్ట్రంలో భాగస్వామిగా ఉంది కదా కాంగ్రెస్, ఇద్దరిని ఒక తాటి మీదకి తీసుకురావాలి కదా. అలా తీసుకురాకుండా చోద్యం చూస్తా ఉంది. హోంశాఖ పరిధిలోనే గవర్నర్ ఉంటాడు కదా, గవర్నర్ ఏమో హౌస్ ని డిజాల్వ్ చేశారు. అంటే అతిపెద్ద పార్టీగా ఆర్జేడీ ఉన్నా గానీ అంతర్గత తన్నులాట అవకాశాన్ని చెడగొట్టేలాగా చేసింది అనమాట. ఏమైంది బీహార్ లో? వెంటనే 6 నెలల్లో ఎన్నికలు వచ్చినాయి. అక్టోబర్లో ఎన్నికలు జరిగినాయి. మళ్ళీ ఈసారి పార్టీల తలరాతలు తారుమారైనాయి. ఆ ఎన్నికలో అమాంతం నితీష్ పార్టీ 55 సీట్ల నుంచి 88 సీట్లకి పెరిగింది. బీజేపీ కూడా 30+ నుంచి 55కి వెళ్ళింది. వాళ్ళిద్దరూ మెజారిటీ మార్క్ సాధించేశారు. అంటే కేంద్రంలో ఉండి గేమ్ ఆడిన కాంగ్రెస్ కూటమిని తిప్పికొట్టారు. ఎల్జేపీ ఎప్పుడు ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో పుంజుకున్నట్టు మనకు కనపడదు. అప్పటి వరకు అధికారంలోకి రాని కొత్తగా కనిపిస్తున్న జేడీయూకి తొలిసారి అధికారం ఇవ్వడమే కాదు, ఆ తర్వాత 2 దశాబ్దాల పాటు కంటిన్యూ చేశారు కదా. అంటే ఒక దొంగాట బీహార్ చరిత్రని ఎప్పటికీ మార్చేసింది, అంతే కదా. ఇప్పుడు తమిళనాడులో కూడా అదే జరిగే పరిస్థితి. అన్నా డిఎంకేనేమో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో ఉంది. ఇప్పుడు అన్నా డిఎంకేతో డిఎంకే కలవడం అంటే కేంద్రం రాజకీయ గేమ్ ఆడినట్టు కదా. కేంద్రంలో ఉన్న వాళ్ళని కాదని కొత్తగా వచ్చిన విజయ్కి గనక అధికారం ఇచ్చారు అంటే సేమ్ బీహార్ చరిత్రే రిపీట్ అయితే అన్నా డిఎంకే 2 శాశ్వతంగా మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వచ్చినా రావచ్చు, అంతే కదా. మాస్ ఫాలోయింగ్ లో కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కానీ అన్నిటికీ మించి సెల్ఫ్ ఐడెంటిటీ విషయంలో తమిళనాడు ఎంత పర్టికులర్ గా ఉంటుంది అనే కోణాన్ని విషయాన్ని అర్థం చేసుకుంటే గనక ఇందులో ఎంత రేషనల్ లాజిక్ ఉన్నాయో అర్థమవుతుంది. ఒకవేళ గనక ఇప్పుడు విజయ్ని ఏది టీవీకి అతిపెద్ద పార్టీగా అవతరించిన తర్వాత కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయనివ్వకుండా గవర్నర్ అడ్డుకుంటే గనక ఇంకేముంటుంది మరో దారి? అన్నా డిఎంకే కలిసినా గానీ సరిపడే సీట్లు ఉండే పరిస్థితి లేదు కదా. ఒకవేళ వాళ్ళిద్దరూ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేసారా అనుకుందాం, వాళ్లకున్న తన్నులాటలు అధికార యావతో కొద్ది రోజుల్లోనే ఆ ప్రభుత్వానికి 100 ఏళ్ళు నిండే అవకాశాలు ఉంటాయి కదా. ఒకవేళ స్నాప్ పోల్స్ అంటూ వస్తే గనక ఇందులో బిగ్గెస్ట్ గెయినరీ బీహార్లో లాగా కాదు, ఇక్కడ మాత్రం మళ్ళీ విజయ్కే అడ్వాంటేజ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎమోషన్ సెంటిమెంట్ అలాంటివి కదా. విజయ్ తమిళనాడులో పెరియార్ సెంటిమెంట్ ని తట్టి లేపగలిగారు. బీజేపీ సపోర్ట్ తో ఉన్న అన్నా డిఎంకేని కాదని, ఆల్రెడీ అధికారంలో ఉండి వారసత్వాన్ని ఎండార్స్ చేసే పనిలో ఉన్న డిఎంకేని కాదని, ద్రవిడ మూలాలకి నిజమైన వారసుడు విజయ్ అని కదా తమిళనాడు ప్రజలు నిర్ణయాత్మకంగా డెసిసివ్ గా అన్ని ఓట్లేశారు కొత్త పార్టీ అయినా గానీ టీవీకేకి. మరి ఇలాంటి టైంలో గనక విజయ్కి అన్యాయం చేశారు అనే సెంటిమెంట్ ప్రివైల్ అయితే జనం భావిస్తే గనక అది అన్నా డిఎంకేకి ముప్పు.
ఎందుకంటే బీజేపీతో పొత్తులో ఉన్నారు కాబట్టి ముందు వీళ్ళని తుడిచిపెట్టాలి అని ఆ సీట్లు కూడా విజయ్కి యాడ్ అయ్యి ఈసారి 140-150 సీట్లు వచ్చినా ఆశ్చర్యం లేదు. డిఎంకేకి పెద్దగా నష్టం లేకపోవచ్చు. కేంద్రం అడ్డుకుంది కాబట్టి, కేంద్రంతో అన్నాడీఎంకే కలిసి ఉంది కాబట్టి అన్నాడీఎంకే తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఇప్పుడు రావచ్చు. స్నాప్ పోల్స్ ఎప్పుడైనా సరే సంచలన తీర్పులనే ఇస్తాయి. పైగా విజయ్ మీద జనం ఎంత నమ్మకంతో ఉన్నారు అనేది మొన్న ఓటింగ్ పర్సంటేజ్ సీట్లు చూస్తే అర్థమైంది కదా. అచ్చా, మనం ఇచ్చిన సీట్లు సరిపోలేదన్నమాట, ఇంకా ఇవ్వాలా విజయ్ సీఎం కావాలంటే అని ఈసారి ఎదురెళ్ళి ఎగబడి గుద్దారనుకోండి, పోయేది ఎవరి పరువు? పైగా ఇప్పటికే ఎన్నికల సంఘం పనితీరు మీద, ఎస్ఐఆర్ మీద దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. బెంగాల్లో ఏం జరిగింది అని రకరకాలుగా మాట్లాడుకోవటం ఉంది. ఇలాంటి టైంలో అతిపెద్ద పార్టీగా అవతరించినా కూడా విజయ్కి అవకాశం ఇవ్వకపోతే కాస్త కోస్తో సీట్లు ఇస్తే సరిపోదన్నమాట, పెద్ద పార్టీ అయితే సరిపోదన్నమాట, బంపర్ మెజారిటీ రావాలన్నమాట అని తమిళనాడు వన్ సైడెడ్గా ఓటేసేందుకు అవకాశం ఉంటుంది. అదే జరిగితే గనుక ఆ భంగపాటు 2029 ఎన్నికల మీద మానసికంగా, వ్యూహాత్మకంగా ఖచ్చితంగా పడుతుంది. ప్రభుత్వం మారాలంటే ఏకపక్షంగా వెయ్యాలన్నమాట ఓట్లు అనే ఆలోచన గనక జెన్జీకి, యువతరానికి దేశవ్యాప్తంగా తట్టింది అంటే గనక అది రివోల్ట్ అవ్వచ్చు. అలాంటి పరిస్థితి తెచ్చుకోవడం అవసరమా కాదా అనేది ఇప్పుడు కేంద్రం ఆలోచించాలి. ఎందుకంటే గవర్నర్ కేంద్రం చేతిలో టూలే కదా, అది ఓపెన్ సీక్రెటే కదా. ఈ లెక్కన ఈ ఈక్వేషన్స్ అన్నిటిని బట్టి చూస్తే తమిళనాడులో విజయ్ని అడ్డుకోవడం అంత సులభం కాదు. ఒకవేళ అడ్డుకుంటే గనక సెంటిమెంట్ అగ్గిలాగా రాజుకొని విజయ్కి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది. అదే జరిగితే గనక అన్నాడీఎంకే తుడిచిపెట్టుకుపోవచ్చు. ఆ నెగిటివిటీ బీజేపీకి చుట్టుకొని 2029 ప్రాస్పెక్ట్స్ ఎఫెక్ట్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు పార్టీలను చీల్చి ఉండొచ్చు, ఎస్ఐఆర్ లాంటి అస్త్రాలు బెంగాల్ లాంటి చోట్ల ప్రయోగించి ఉండొచ్చు, కానీ తమిళనాడులో అలాంటి ఎస్ఐఆర్లు ప్రయోగించో మరో రకంగానో అనుకూల ఫలితాన్ని రాబట్టుకునే పరిస్థితులు అయితే లేవు కదా. అందుకోసమే కాస్త వ్యూహాత్మకంగా ఆలోచించగలిగితే బెటర్. ఇక విజయ్ కాంగ్రెస్ తో మొగ్గటం కరెక్టేనా కాదా అనేది అందరూ చాలా మంది మాట్లాడుతున్నారు కదా. అంతకు మించిన గత్యంతరం ఏముంది? చిన్నా చితకా పార్టీలని డిఎంకే అధీనంలో ఉన్నాయి. డిఎండికే లాంటివన్నీ, వైగో లాంటి వాళ్ళని రాజ్యసభకు పంపో, లేకపోతే కమల్ హాసన్ లాంటి వాళ్ళని, రజనీకాంత్ లాంటి వాళ్ళని రంగంలోకి దింపో, తమిళ్ సెంటిమెంట్ తో నడిచే పార్టీలన్నింటినీ డిఎంకే తన అధీనంలోకి తెచ్చుకుంది. అలాంటప్పుడు కాంగ్రెస్ తో కలవడం తప్ప విజయ్కి మరో మార్గం లేదు. కాంగ్రెస్ తో పాటు లెఫ్ట్ కూడా కలిస్తే ప్రభుత్వం ఏర్పాటు చేయడం పెద్ద కష్టం కాకపోవచ్చు. మరి ఈ సస్పెన్స్ కి ఎలా తెరపడుతుందో, క్లైమాక్స్ ఉంటుందో, యాంటీ క్లైమాక్స్ ఉంటుందో, వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. మీరైతే ఏమంటారు? ఒకవేళ విజయ్ని ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా కనుక అడ్డుకుంటే అది తమిళనాడు రాజకీయాల్లోనే కాదు, దేశ రాజకీయాల్లోనే టర్నింగ్ పాయింట్ కావచ్చు అనే డైమెన్షన్తో మీరు ఏకీభవిస్తారా? కామెంట్ సబ్జెక్ట్ ఓరియంటెడ్గా చేయండి. కడుపు మంటతో అల్లాడిపోతున్న వాళ్ళ సంగతి తర్వాత.